బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. చైర్మన్ పోడియం పైకి ఎక్కి వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నుంచి నెయ్యి సరఫరా అయిందంటూ ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. చైర్మన్ పోడియం పైకి ఎక్కి వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నుంచి నెయ్యి సరఫరా అయిందంటూ కూడా ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ ఏపీ శాసన మండలిలో ఉన్న తీవ్ర గందరగోళ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ చైర్మన్ పోడియం పైకి ఎక్కి కూడా వైసీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. మరి ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? కొద్దిసేపటి క్రితం ఏపీ శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ స్టార్ట్ అయింది. చర్చ స్టార్ట్ అయిన వెంటనే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడం, దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ చైర్మన్ పోడియం వద్దకు వెళ్లారు. చైర్మన్ పోడియం వెనుక నుంచొని నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో సభలో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. కల్తీకి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో చర్చించాలని చెప్పి పట్టుబట్టారు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే మిగిలిన అటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఇప్పటికే టెక్నికల్ కారణాల రీత్యా ఆడియోకు సంబంధించినటువంటి సమస్య రావడంతో సభ వరకు కూడా ఆలస్యమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆలస్యమైనటువంటి నేపథ్యంలో సభలో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో సమయాభావం రీత్యా ఈ అంశానికి సంబంధించి వైసీపీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం చైర్మన్ సభను వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మొదటి నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమంలో సభలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. హరీష్, అయితే అక్కడ ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నుంచి నెయ్యి సరఫరా అయిందంటూ కూడా అక్కడ వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఇందాపూర్ ఘటనకు సంబంధించి, ఇందాపూర్ నెయ్యికి సంబంధించి, హెరిటేజ్ కి సంబంధించిన అంశంపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాయిదా తీర్మానాన్ని మండలిలో ప్రవేశపెట్టింది. అయితే ఆ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు చైర్మన్ పోడియం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసేటువంటి క్రమంలో భాగంగానే ప్లకార్డులు పట్టుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్. అయితే చెప్పి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద తమ అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా చైర్మన్ వాయిదా తీర్మానానికి సంబంధించినటువంటి అంశం పైన తిరస్కరించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి పోడియం వెనక నుంచి కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. అక్కడే ఉండి నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. అయినప్పటికీ కూడా చైర్మన్ చర్చకు అనుమతించకపోవడంతో సభలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల నేపథ్యంలోనే సభను 5 నిమిషాల పాటు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ. వైసీపీ వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటండి అధ్యక్ష? ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల అదే సార్